దిస్ షో స్పాన్సర్డ్ బై సిక్స్ జేవియర్ జమలాపురం వారి రత్నాంజలి. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకి రత్నాలు దొరికే ఏకైక షోరూమ్ సిక్స్ జేవియర్. అక్క దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ ఒకే చెట్టుకి తగులుతూ ఉంటే చాలా కష్టం. రాటు తేలిపోతుంది. రాటు వెళ్ళిపోతుంది, మనసు కూడా కఠినమైపోద్దాము ఒక్కొక్కసారి. ఎందుకంటే సంపాదించారు, పోగొట్టుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు రీసెంట్ గా పోగొట్టుకున్నాను నాన్న. కుటుంబం కోసం మొత్తం జీవితం త్యాగం చేసేసారు, సంపాదించినంత వాళ్ళకే పెడుతున్నారు. మీకంటూ రేపు వెనకుండి జయలలిత జ్వరం వచ్చిందంటే ఒక టాబ్లెట్ తెచ్చేవాళ్ళు, ఒక ఇంజెక్షన్ చేయించేవాళ్ళు, లేకపోతే కాళ్ళు నొక్కే వాళ్ళు కూడా లేరు. అలాంటిది ఉన్న డబ్బులన్నీ రీసెంట్ గా కూడా పోగొట్టుకున్నాను. చివరాఖరికి మామూలుగా లేక లేదు, క్యాబ్ లో తిరుగుతుంది. అవును, ఏంటక్క? ఆటోలో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. నా ఇంట్లో ఉన్న పని అమ్మాయి ఎన్ని సంవత్సరాల నుంచో మన ఇంట్లో పనిచేస్తుంది, వంటమ్మాయి సత్య, అనపర్తి నుంచి వచ్చింది. అది నేను ఆటోలో దిగుతుంటే రీసెంట్గా లోపలికి వెళ్ళి ఏడ్చింది. అప్పుడు నేను ఒక సినిమా రుద్రం కోటాన్ని చేశాను. దాని మూవీ ప్రమోషన్కే నిన్ను అడిగింది. ఎందుకంటే ఆ పిల్లలు పాపం సీరియల్ పిల్లలు ఏదో కష్టపడి చేసుకుంటున్నారు, నా పేరు పెట్టుకున్నారు జయలలిత ప్రజెంట్స్ అని. సో ఏదో చేయాలి 40 years ఇండస్ట్రీలో ఉన్నాం కదా, ఏదైనా ఫేస్ వాల్యూ ఉంటుంది, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమన్నా హెల్ప్ చేస్తారనుకుంటే ఒక్కరు కూడా సంధి పెట్టలే. చాలామంది ఆఫీసులకు కూడా వెళ్ళాను నేరుగా ఈ పిల్లల కోసమని. మీటింగ్లో ఉన్నారండి పెద్ద పెద్ద వాళ్ళు, పేర్లు వద్దు అంటే వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు, వాళ్ళ బిజీ ఏంటో. మన కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది, కొంతమందిని చూస్తే మొట్టబుద్ధి అవుతుంది అంటారు కదా, అలాగే నా ఫేస్ చూస్తే ఎవరికి పెట్టబుద్ధి కాదేమో అనుకుంటా. నేను అసలు పెట్టాలని కూడా ఆశించను, నా చెయ్యి ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఇలా ఉండకూడదు, అది ఉన్నా లేకపోయినా కూడా. సో నీ తత్వం నాకు అందుకే నువ్వు ఇష్టం. థ్యాంక్ యూ అక్క. అదే చాలు. నేను అందుకే ఇప్పటికీ 60 సంవత్సరాలు వచ్చినా నేను సంతోషంగా ఉన్నాను. ఎవరు చూసినా చిన్న పిల్లలు కూడా నాకు దిష్టి తీస్తారు తెలుసా, ఎంత అందంగా ఉన్నావు అనేసి. ఆ తృప్తి కంటే ఏం కావాలి ఇంకా. చిన్న పిల్లలు నాకు సినిమాల్లో మనవరాలు మనవడిగా చేసే వాళ్ళందరూ. మొన్న రీసెంట్గా ఒక సినిమా, ఆలీ తమ్ముడు ఖయూమ్ మెయిన్ లీడ్ చేస్తున్నాడు, సక్సెస్ అని ఒక మూవీ. ఆ మూవీలో మనవరాలు ఎంత అందంగా ఉంటుందో, అది ఎంత క్యూట్గా ఉంటుందో, అది నాకు దిష్టి తీస్తుంది, ఎంత బాగున్నావు నానమ్మ అనేసి. భలే మంచిగా అనిపిస్తుంది. అందరూ కూడా దేవతలాగా ఉన్నావు, ఒక అమ్మవారు వచ్చినట్టుందని మనస్ఫూర్తిగానే అంటారని నేను అనుకుంటున్నాను. పాజిటివ్గానే అనిపిస్తుంది నాకు. మీరు ఏడుస్తుంటే ఎవరు చూడలే. అది ఏమో వచ్చేసింది, చాలా కంట్రోల్ చేసుకున్నాను కానీ అక్క అడగకూడదు. థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. అప్పుడు ఈ పిల్లలు అప్పుల్లో ఉన్నారు, వీళ్ళు కూడా. ఈ అనిల్ అనేవాడు అప్పుల్లో ఉండి నాకు ఒక కారు కొనిపెట్టాడు. కింద ఉంటుంది ఆ కారు. నా పుట్టినరోజు July 5th నాడు నేను షిరిడి వెళ్ళా, 60th బర్త్డే కదా, బాబా దగ్గర ఉండాలనేసి వెళితే వచ్చాక వాడు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆ కారు, ఇప్పుడు కారు ఉంది ఉన్నా కూడా నాకేం సంతోషం లేదు. పాపం వాడే అప్పుల్లో ఉండి వాడు కింద మీద పడి నాకు కారు ఇవ్వడం ఏంటి. వాడు ఒక గొప్ప స్టేజ్లో ఉంటే నేను ఆనందంగా తీసుకునేదాన్ని. ఆ కారు ఉన్నా కూడా నాకు ఆనందం లేదు, ఆ తృప్తి కూడా లేదు నాకు. వెళ్తున్నాను వస్తున్నాను తప్పించి ఇంకా షూటింగ్స్ కూడా ఏమీ వాడటలేదు. ఈ లోకల్లో ఏదన్నా ఫంక్షన్ అంటే అలా అంటే వెళ్తాను. మొన్న చెన్నై వెళ్ళాను ఇళయరాజా గారిని కలవడానికి, ఆ కార్లోనే వెళ్ళాము, వాళ్ళే తీసుకెళ్లారు, మూవీ పని కదా అనేసి. అలా తప్పించి మంది గాంధీ మనకి తృప్తిని ఇవ్వదు నాన్న. మంది గాంధీ మన దగ్గర ఉండదు, మంది గాంధీ మనకి తృప్తి ఇవ్వదు. అదొకటి నేర్చుకున్నాను ఈ రమణ మహర్షి గారి పుణ్యం అనేసి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. యాక్చువల్గా విని అనుకున్నాను, నాకు చెప్పను కూడా చెప్పలేదు అక్క, కనీసం కార్ లేదు క్యాబ్లో తిరుగుతున్నానని. ఇప్పుడు నా దగ్గర ఉంది కదా, అక్కకి చేద్దాం, షూటింగ్స్ అయ్యో ఏమొద్దు, నాకు షూటింగ్స్కి వద్దే వద్దు అసలు. వాళ్ళు పంపిస్తారు, వాళ్ళు అవసరమైతే వాళ్ళు పంపిస్తారు, అవసరం లేదు. వచ్చింది చిన్న కారు, ఏదో అంటారు కదా, నేను మార్గదర్శిలో చేరాను, కారు కొనుక్కున్నానండి. ఏం కొనుక్కోలేదు కానీ వాడు కొనిపెట్టాడు. మీరే డ్రైవింగ్ చేస్తారక్క? అస్సలు. తోడికోడళ్ళు సినిమా కోసం, రామానాయుడు గారి సినిమా కోసం పాల పాప అనేసి ఒక క్యారెక్టర్, కామెడీ సుధాకర్ గారు, నేను దానికోసం సైకిల్ నేర్చుకున్నాను. ఎన్ని దెబ్బలో నాకు రాదు, నాకంత నేను చాలా సామాన్యమైన ఒక బ్రాహ్మణ అమ్మాయిని. బుక్స్ ఇలాగ పెట్టుకొని అసలు పైకి చూస్తే ఎవరు ఏం చూస్తారో అని భయపడి వెళ్ళే మనిషిని నేను. అలాంటిది నేను అలాంటి క్యారెక్టర్లు చేసి సగం బట్టలతోటి నేనేనా అని అప్పుడప్పుడు అదేదో సింహావలోకనం చేసుకుంటూ ఉంటా. బంధుమిత్రులంతా బాగా హేళన చేసి ఉంటారు. బంధుమిత్రులు ఎవరు అంత హేళన చేసిన వాళ్ళు లేరులే. మామయ్యలు అత్తయ్యలు అంతా ఓకే, పెద్ద పట్టించుకోరు, పెద్ద విమర్శించరు. మనం వెళ్ళి పలకరిస్తే హలో అంటే హలో. బట్ మీరు ఈ మధ్య కాలంలో నష్టపోయింది ఇండస్ట్రీలో ఎవ్వరు మీకు హెల్ప్ చేయలేదక్క? అస్సలు. దాదాపు 4 కోట్లు పోగొట్టుకున్నారు కదా. దానికి చెప్పాలి నాగబాబు గారు.
నాగబాబు గారు చాలా హెల్ప్ చేశారు. జయ జయ అనుకుంటే బాగా ఏం పేర్లు వాళ్ళే కనీసం చెప్పండి, వాళ్ళ ఫోటోలు ఉన్నాయా? ఉన్నాయి. మొత్తం హిస్టరీ ఉంది నాన్న. విజయనగరంలో రాజులు అని చెప్పి అదే అనిల్ గణపతి రాజు ఫస్ట్ రాఘవేంద్రరావు గారి దగ్గర డ్రైవర్గా వచ్చాడు వాడు. ఓకే. మేము రాఘవేంద్రరావు గారి సీరియల్ చేసేటప్పుడు వాడే డ్రైవర్గా వచ్చి మమ్మల్ని ఇంటి దగ్గర పిక్ చేసుకునేవాడు. నాకు తెలియదు అసలు. ఆ తర్వాత వాడు కుందన బొమ్మ అని ఒక సినిమా కూడా చేశాడు. మన ముళ్ళపూడి వర అని బాపు రమణ గారు అబ్బాయి, రమణ గారి అబ్బాయి, ఆ అబ్బాయితో కలిసి గోరంత దీపం నుంచి తెలుసు నాన్న. ఎన్ని హిట్ సీరియల్స్ చేశారో. తర్వాత ఈ కుందన బొమ్మ లాస్ వల్ల దాన్ని పొడవడానికి నా దగ్గర ఈ జిఎస్టీలకి వాటికి డిమానిటేషన్ వచ్చినప్పుడు తీసుకుంటూ చూశారు. నా దగ్గర మంచిగా ఉండేది. అడగడమే తరువాయి టచ్అప్ బ్యాగ్లో కట్టలు కట్టలు పెట్టుకుని వెళ్ళేదాన్ని. అమ్మ ఈ ఆర్టిస్ట్ రానంటున్నారు, ఇవాళ రెమ్యునరేషన్, ఇలాగ పడేసేదాన్ని, కుక్క బిస్కెట్లు పడేసినట్టు. లక్ష్మీదేవిని అలాగా నిర్లక్ష్యం చేశాను కాబట్టి నా దగ్గర నుంచి వెళ్ళిపోయిందేమో అనుకుంటా. నా ముందరంతా నా కాళ్ళ దగ్గర కూర్చొని ఆ వెనకాల ఆర్టిస్టులతో అనేవారంట, దీనికి బలుపు డబ్బులు బాగున్నాయని ఇసిరేస్తుంది, తీసుకోండి అనేవారంట. ఎంత అన్యాయం చెప్పు. అన్నా చెల్లెలు, ఒక తల్లి, అన్న భార్య, 2 పిల్లలు, సామాన్యమైన కుటుంబం. అనిల్ గణపతి రాజు వాడి పేరు. విజయనగరంలో అవనం అనే ఊర్లో ఉంటారు. కేవలం సీరియల్ సపోర్ట్ చేశారు అంతే. సీరియల్ సపోర్ట్ చేశాను. అదే వడ్డీలకి ఇవ్వడము తీసుకోవడము, వడ్డీలకి ఇవ్వడం తీసుకోవడము, అలా చేసి ఒకేసారి ఒక 4 కోట్లకి పంగనామం పెట్టేసి, ఇంకా మన దగ్గరే కాదు చాలా మంది దగ్గర ఒక 13 కోట్లకి పంగనామం పెట్టి ఐపీ పెట్టి వెళ్ళిపోయాడు. ఆ ఐపీ కూడా ఫేక్ ఐపీ. ఎవ్వరు ఏం చేయలేకపోయినారు. సిసిఎస్ చుట్టూ 6 నెలలు తిరిగా. ఇదిగో అమ్మ చేసేస్తాం, అదిగో అమ్మ చేసేస్తామన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు తిన్నారు. నేను వాళ్ళని డైరెక్ట్గా అడిగాను, ఏమంటే డబ్బులు కావాలంటే నేనే ఏదో ఒక పని చేసి మీకు డబ్బులు తెచ్చి ఇచ్చేదాన్ని, నాకు న్యాయం చేసిన బట్టి అయ్యేది కదా, ఎందుకంటే అలాగ వాళ్ళ దగ్గర డబ్బులు చీచిచ్చి మేము చాలా మంచి ఆఫీసర్స్ అమ్మ, మేము అలాగ డబ్బులు తీసుకోము అన్నారు. వాడు దొంగ అండి, దొంగ పనులు చేస్తూ బతికిన వాడంటే మీకు కూడా చేతనైతే ఆ పని చేయండి అమ్మా అన్నాడు ఒక ఆఫీసర్. అలా చేసి మీరు ఎవరి దగ్గరైనా కొట్టేయండి అన్నాడు. ఆ సిసిఎస్ లోపలికి అడుగుపెట్టడం కూడా మానేశాను. అలాగే వాళ్ళ దగ్గర వీళ్ళు పోలీసులు వెళ్ళి మేము పట్టుకుంటామని పట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తిని వదిలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాడు ఎందుకు లెక్క చేస్తాడు. మొన్న మధ్య కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో పెట్టారు. 2 రోజులు పెట్టారు. 3వ రోజు చెల్లెలు వచ్చింది, ఒక 5 లక్షలు ఎంతో ఇచ్చింది, తీసుకెళ్ళిపోయింది. మరి డబ్బులు లేనప్పుడు వాడు ఫేక్ ఐపీ పెట్టేసి వాడు రియల్ ఎస్టేట్ పేరుతోటి, బినామీల పేరుతోటి అన్నీ చేసుకుంటున్నాడు. వాడు శుభ్రంగా ఉన్నాడు. మా వాడి బాచి ఫోన్లో వాడి నెంబర్ ఉంటుంది, స్టేటస్లు, రాఖీ అప్పుడు అందరూ శుభ్రంగా ఉన్నారు ఫ్యామిలీ. అంటే ఇప్పుడు మీకు ఆర్థికంగా మీరు కూడబెట్టుకుంది కాస్త ఏమీ లేదు, కొట్టుకుపోయాడు. ఏమీ లేదు. ఏం లేదు, నా ఎఫ్డీలు లేవు, నా నగలు లేవు, నా కార్లు లేవు, ఏమీ లేవు. లాస్ట్కి ఈ ఫ్లాట్ కూడా తాకట్టు పెట్టిద్దాం అనుకున్నాను. అమ్మ అని ఏడుస్తుంటే అప్పుడు రాము కోన అనేసి ఈ రుద్రం కోట ఎవరైతే డైరెక్ట్ చేశాడో వాడు మంచిర్యాల రామాలయంలో షూటింగ్ జరుగుతూ ఉంటే నేను క్యారవాన్లో ఉంటే వచ్చి, అమ్మ నిన్ను నాశనం చేస్తున్నారు, నువ్వు చూసుకోవాలి, రేపొద్దున ఛానల్కి వెళ్ళి నువ్వు కనుక్కో వీళ్ళు ఏంటనేసి అంటే, మన్నాడు ఛానల్కి వెళ్తే తెలిసింది వీళ్ళు ఫ్రాడ్ అని. నేనేం చేయలేకపోయినాను. అప్పుడు అనుకున్నాను ఈ ఫ్లాట్ నిలిపింది ఆ రాముడి పేరుతో వచ్చి మంచిర్యాల రామాలయంలో చెప్పాడు, లేకపోతే ఈ నిలవ నీడ కూడా ఉండేది కాదు, రోడ్డు మీద ఉండేదాన్ని లిటరల్గా. ఇప్పుడు ఏంటక్క ఆర్థికంగా మీకు? ఏమీ లేదు. ఇప్పుడు నేను 3 సంవత్సరాల నుంచి ప్రేమ ఎంత మధురం సీరియల్ చేస్తున్నాను, శ్రీరామ్ది. పాపం తనే, నేను డిప్రెషన్ అని కూడా అనను, ఇంకేం చేయను నాకు చిరాగ్గా ఉంది అనే టైంలో, వద్దమ్మా ఎందుకు నీకు టాలెంట్ ఉంది కదా చెయ్యి అనేసి పాపం తనే ఆ ప్రేమ ఎంత మధురం ఇచ్చాడు. అది మాత్రం చెప్పుకోవాలి. అది 3 సంవత్సరాలు ఎంతో బాగా చేశాను. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అనుకుని చేశాను, నా సీరియల్ అనుకుని చేశాను, శ్రీరామ్ని కూడా నా బిడ్డ అనుకుని చేశాను. తర్వాత మధ్యలో ఒక కొత్త క్యారెక్టర్ వచ్చింది, అంజలి అనే క్యారెక్టర్ వచ్చాక అతను ఎందుకో చాలా మారిపోయాడు. ఏ రకంగా మారిపోయాడో నాకైతే తెలియదు. అది వాళ్ళ బాండింగ్ ఏంటో కూడా నాకు తెలియదు. వచ్చిన దగ్గర నుంచి ఒక నెగిటివ్ లొకేషన్లో ఆ అమ్మాయి ఎవరిని విష్ చేయడం కానీ, ఎవరికైనా ఒక మర్యాద ఇవ్వడం కానీ ఏమీ కాదు. దాని గురించి 2-3 సార్లు గొడవలు అయినాయి శ్రీరామ్ తోటి. ఆ అమ్మాయికి చెప్పు, ఒక సీనియర్ ఆర్టిస్ట్కి విష్ చేయాలనో లేకపోతే కో ఆర్టిస్ట్తో బాగుండాలనో, మనం ఏదన్నా అడ్వైస్ చేసినా కూడా హార్ట్ టు మీరెవరు చెప్పడానికి అంటది. అలాగే నేను పడి మొన్న శ్రావణ శుక్రవారం పూజ సీన్ ఎప్పుడు 3వ తారీఖు, కరెక్ట్గా ఈ నెల 3వ తారీఖు, 3వ తారీఖే నా పెళ్ళైన రోజు కూడా, 92 సెప్టెంబర్ 3 నా పెళ్ళైన రోజు. అదే 3వ తారీఖు నాడు శ్రావణ శుక్రవారం పూజ. ఆ అమ్మాయి గాజులు లేకుండా కూర్చుంటే డైరెక్టర్కి చెప్పాను నేను, ఆ అమ్మాయితో మాట్లాడినాం, దాంతో ఎవరు మాట్లాడేది అనేసి. డైరెక్టర్ గారు ఒక ఇంటి పెద్దగా శారదాదేవిగా ఒక కోడలి స్థానంలో కూర్చుని ఆ అమ్మాయి పూజ చేస్తున్నప్పుడు, నేను పక్క నుండి పూజ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి నిండుగా గాజులు వేసుకుని, ముత్తైదువు కాబట్టి పూజ చేయాలి, వాచ్ కట్టుకొని చేస్తుంది. సరే డైరెక్టర్ గారు అమ్మ వాచ్ తీసేసి గాజులు వేసుకున్నారు. వాచ్ తీసేసింది, విసురుగా పడేసింది పక్కన, గాజులు వేసుకోవాలా.
మళ్ళీ షార్ట్ యాక్షన్ అన్నాడు. సార్ గాజులు వేసుకోలేదండి అమ్మాయి నన్ను. నా చెయ్యి నా ఇష్టం, నువ్వు ఎవరివి చెప్పడానికి, నన్న ఫీవర్ బిజినెస్ అంది. నిన్నగాక మొన్న వచ్చింది. నాకు సరం లేచింది. 40 సంవత్సరాలు ఆ మాత్రం ఈగో ఉండదా, ఉప్పు కారం తింటున్నాము, అప్పటి వరకు పడి ఉన్నాను. సో నీలాంటి దాంతో నేను యాక్ట్ చేయలేమ్మా అనేసి బయటకు వచ్చేసి రామ్కి చెప్పాను. వాడు ఇలాగ చేతులు కట్టుకుని ఉంచున్నాడు. రామ్ ఇలాగ జరిగింది నాన్న, నాకు నచ్చడం లేదు, నేను మానేస్తాను. సరే అమ్మా నీకు నచ్చకపోతే మానే అన్నాడు. శ్రీరామ వచ్చేసాను. 3 సంవత్సరాల బాండింగ్ ఇంతేనా అనిపించింది.